నెల్లూరులో టీడీపీ నేతలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. నాసిరకం రోడ్లు వేసి బిల్లులు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. వృథా ఖర్చులు పెట్టి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని అన్నారు. ఇసుక దోపిడీ కూడా యథేచ్ఛగా జరుగుతోందన్నారు. పేదల నుంచి కలెక్ట్ చేసేటువంటి డబ్బుల్ని మీరు పప్పు బెల్లాలలాగా మీకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకి అనేక రకమైనటువంటి కాంట్రాక్టులు వేసిన కాంట్రాక్ట్లే వేయడం. రోడ్లు వేస్తారు, మీరే తవ్వుతారు, మళ్ళీ చెట్ల కింద అవుతారు, మళ్ళీ రోడ్లు వేస్తారు, ఎండ్ టు ఎండ్ రోడ్లు అంటారు, మళ్ళీ కాలువల పేరుతో డ్రైనేజ్ పైపులు వేయాలని మళ్ళీ సెంటర్లో కట్ చేయడం. ఇలా ఎన్నిసార్లు రోడ్లు వేసి 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 మీ కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడానికి ఈరోజు దోచుకుంటున్నటువంటి తీరు. రాత్రికి రాత్రి నాసిరకమైనటువంటి రోడ్లు వేసి కొన్ని దగ్గర రోడ్లు వేయకుండా కూడా బిల్లులు పెట్టుకున్నటువంటిది ప్రతి ఒక్కటి కూడా సమాచారం తీసుకోవడం కూడా జరిగింది. రోడ్డును ఆక్రమించుకున్నటువంటి బెట్టి షాపుల కోసం మీరు ఎంత డ్రా చేస్తూ ఉంటారో వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి. అలానే ఇసుక పేరు మీద ఈరోజు యథేచ్ఛగా దోపిడీ, ఇసుక పేరు మీద యథేచ్ఛగా దోపిడీ, ఎక్కడ పడితే అక్కడ సహజ వనరులను దోపిడీ చేసి సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మన ముందు కనపడతా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.